ఈ ఎస్ క్యాండిల్లో సార్. నుండి మనము కొన్ని విషయాలు బయటకు తీయాలి. ఏంటి ఆ విషయాలు అంటే హై టు లో మార్క్ చేసుకొని ఇలా బయటకు తీయాలి. జోన్ ఇది క్లియర్. మళ్ళీ ఇంకొక జోన్ మనకి ఫైండ్ అవుట్ అవుతుంది లోపల. లో టైం ఫ్రేమ్కి వెళ్తే ఓకేనా, ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ క్యాండిల్ లో ఉన్నటువంటి జోన్ కూడా మనం బయట తీయాలి. ఇది క్లియర్. మీకు లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇది క్లియర్. మీకు నోట్ డౌన్ చేసుకోవాల్సింది అందరూ ఇది స్ట్రాటజీ కాదు, ఇట్స్ అ సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవరీ కాన్సెప్ట్. లెట్ మీ డూ వన్ థింగ్ టుడే. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ నేను మార్క్ చేయబోతున్నాను ఓకేనా. 1 అవర్ క్యాండిల్ ఇది క్లియర్. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ నేను ఒకసారి మీరు స్కేల్ చూస్తే నేను జస్ట్ 1 అవర్ హై టు లోకి స్కేల్ డ్రా చేస్తున్నాను. ఇది క్లియర్. ఎనీ అబ్జెక్షన్? దీంట్లో నుంచి మళ్ళీ చైల్డ్ రావాలంటే 1 అవర్ తర్వాత మనకి మిగిలినది ఏంది, ఆ 30 మినిట్స్ రైట్. ఎస్ 30 మినిట్స్ లో కూడా స్కేల్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది రైట్. మళ్ళీ 30 మినిట్స్ కంటే మధ్య కింద ఏముంటుంది, 15 మినిట్స్ ఉంటుంది రైట్. లేటెస్ట్ గా 15 మినిట్స్ లో ఉన్నటువంటి బాడీస్ కి మార్క్ చేస్తున్నాను. ఈజీ క్లియర్. 4 క్యాండిల్సే కదా, 15 మినిట్స్ 4 క్యాండిల్స్ ఈక్వల్స్ టు 1 అవర్ రైట్. వన్. సో ఇప్పుడు ప్రశాంతంగా అన్ని ఆలోచన చేస్తే బాడీ వైజ్ చూసుకుంటే లోవర్ బాడీ టు హైయర్ బాడీ మనం ఓన్లీ బాడీ టైప్ మార్క్ చేస్తే వి గాట్ ఏ బాక్సెస్ రైట్. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క వేరియేషన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓన్లీ బాడీస్ ఐ మార్కింగ్. ఇప్పుడు ఈ బాడీస్ లో ఉన్నంతసేపు ప్రైస్ ఎనీ క్యాండిల్ మీరు కన్సిడర్ చేసేటప్పుడు ఆ క్యాండిల్ యొక్క బాడీని మీరు మార్క్ చేసుకుంటే ఆ క్యాండిల్ బాడీలో ప్రైస్ ఉన్నంతసేపు అది ఎటువైపు కదలదు. ఇప్పుడు జనరలీ జనరలీ మీకు క్లారిటీ కోసం, ఈజ్ ఇట్ బాడీ, ఫస్ట్ క్యాండిల్ బాడీ. వెన్ ఎవర్ ప్రైస్ ట్రైంగ్ టు క్రాస్ అబోవ్ ఆర్ బిలో, దెన్ ఓన్లీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మూమెంట్. అంటిల్ దెన్ దెర్ ఇస్ నో మూమెంట్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ మార్క్ చేసుకున్నావు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కి మార్క్ చేసుకున్నావా, బాడీకి మార్క్ చేసుకున్నావా, ఓపెన్ క్లోజ్ కి. ఇమ్మీడియట్లీ హ్యావ్ టు గో ఫర్ 1 మినిట్. ఫస్ట్ 15 మినిట్స్ అంటే ఎప్పుడు వస్తుంది సార్, 9:15 తర్వాతే కదా, 9:30 రైట్. 9:15 టు 9:30. 9:30 ఎక్కడుందో చూసుకోవాలి. ఈ 9:30 తర్వాత మీరు గమనిస్తే యూ సీ ద రెస్పెక్ట్ ఫర్ బాడీ. ఈజీ క్లియర్. క్లోజ్ రీటెస్ట్, కానీ అది బ్రేక్ చేయలేదు. క్లోజ్ రీటెస్ట్ అండ్ బ్రేక్ చేసింది. ఈజీ క్లియర్. ఎస్ సార్. లో టైం ఫ్రేమ్కి వెళ్ళి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా ఒక బాడీని మనం కన్సిడర్ చేయొచ్చు. అర్థమవుతుందా రాజా? నెక్స్ట్ జర్నీ, జరగబోయే జర్నీ ఏదైనా ఉండనియండి, ఆ జర్నీకి ఈ బాడీ యొక్క స్కేల్ చాలా ఇంపార్టెంట్. దీనికే రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమవుతుంది రాజేంద్రకి? ఇక్కడ విషయం ఏంటంటే ఒక బాడీని మీరు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక బాడీని మీరు మార్క్ చేసుకోవాలి, లో టైం ఫ్రేమ్కి రావాలి. ఆ బాడీలో మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేయకూడదు. బాడీ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, రీటెస్ట్ చేయాలి అదే బాడీకి. అది హైని బ్రేక్ చేస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ క్యాండిల్ యొక్క హైలో మీద ప్లాన్ చేసుకుని ఎంట్రీని తీసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేసి మీరు చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అండ్ ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారు. కంప్లీట్ గా ట్రెండ్ ఎటువైపు ఉన్నా ఉండని, ఎటువైపు ఉంటే అటువైపు నువ్వు ఉంటావు, అది పక్క. యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్. ఇప్పుడు 9:30 తర్వాత అంటే మనకి ఎప్పుడు అయిపోతుంది మళ్ళా. మీకు బుద్ధి పుట్టిన బాడీని మీరు రోజులో కన్సిడర్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఒక బాడీని కన్సిడర్ చేయమని మీకు చెప్పట్లేదు. అర్థమవుతుందా? రోజులో ఏ బాడీని మీరు కన్సిడర్ చేసినా ఆ బాడీకి తగ్గట్టుగా రివార్డ్ ఉండబోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, మీరు ఏ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 15 మినిట్స్కి వస్తున్నాను అగైన్. మీరు ఏ బాడీ ఏమంటే ఆ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రోజు వేసుకుందాం అన్ని. ఇది 15 మినిట్స్ ఏనా, ఈ బాడీ ఉందా మీరు గమనించండి. ఎంటైర్ బాడీలో ఉందా ప్రైస్? ఎంటైర్ బాడీలో నుంచి ప్రైస్ బయటికి రావాలి, వచ్చి తీరాలి, అప్పుడే అది యొక్క మూమెంట్ మొదలవుతుంది. యూ కెన్ సీ హియర్ ఇక్కడ ఈ బాడీని చూడు, కింద నీట్ గా క్లోజ్ అయిందా, రెస్పెక్ట్ తీసుకొని ఫాలో అయిందా. ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు. ఇదిగో ఇది బాడీ ఉందా, లో టైం ఫ్రేమ్ రావాలి. హైయర్ టైం ఫ్రేమ్ యొక్క బాడీ వర్క్ లైక్ ఏ రీటెస్ట్ కిందికి ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్ని గంటలకు సార్ ఇది? 11:50 అంటే 11:30 తర్వాత అప్లికేబుల్ కదా ఇది. 11:30 క్యాండిల్ కింద క్లోజ్ అయిందా? ఎస్ సార్ నో. రీటెస్ట్ చేసిందా? ఎస్ సార్. రీటెస్ట్ చేసిన దాన్ని మనము ఫాలో అయిందా? అండ్ యూ సీ ద, ఇక్కడ మీరు చూడొచ్చు 12:30 అంటే 12:45 తర్వాత. 12:45 తర్వాత ఇక్కడ చూడండి ప్రైస్ పైన క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది కానీ బ్రేక్ చేయలేదు. మళ్ళీ లోపలికి వచ్చింది. మళ్ళీ లోపలికి వస్తే ఇది ఇన్వాలిడా? అఫ్ కోర్స్ ఇన్వాలిడ్ రైట్. నెక్స్ట్ మార్కెట్ ట్రైడ్ మళ్ళీ పైకి వెళ్ళాలని ట్రై చేసింది, మళ్ళీ క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ చేసిందా? చేయలేదు సార్. క్లోజ్ చేసింది, రీటెస్ట్ చేసింది, బ్రేక్అవుట్ చేయలేదు, లోపల క్లోజ్ అయింది, మళ్ళీ క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ అది బ్రేక్ అయిందా? మై పాయింట్. ఇక్కడ ఎక్కడ చూడండి ఈ మొత్తం ఎంటైర్ వోలటాలిటీ నేను బయటకు వేసింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని లెట్ మీ ట్రీట్ యూ లైక్ ఏ ప్రో ట్రేడర్. ఒకసారి క్రాంతి సార్ శిష్యుడిగా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళొచ్చా, నిన్నటి యొక్క బాడీని మార్క్ చేసుకోవాలి. ఈజీ క్లియర్. జస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేసేవాడు ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేయాలి, 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లో చేయాలి. అది 15 మినిట్స్ కి 1 మినిట్ అయితే 1 డే కి 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ తీసుకోవాలి. ఈజీ క్లియర్. ఐఎమ్ గోయింగ్ ఫర్ 5 మినిట్స్.
కింద క్లోజ్ అయింది, రీటెస్ట్కి వచ్చింది, బ్రేక్ చేయలేదు, మళ్ళీ లోపల క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ కన్సిడర్ చేయాలి, మళ్ళీ కింద క్లోజ్ అయింది, రీటెస్ట్కి వచ్చి బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ అటాక్ మేము ఇక్కడ చేయొచ్చు కదా, చేయొచ్చా చేయలేమా? ఈ రెడ్ క్యాండిల్ మళ్ళీ బ్రేక్ చేసింది కదా రాజా, మళ్ళీ మళ్ళీ స్టాప్ లాస్ ఇట్టే లోపలికి అయింది, లోపల Stop loss. ట్రేడింగ్ చేయొద్దు, లోపల ట్రేడింగే చేయొద్దు, ఓకేనా? మళ్ళీ ప్రైస్ కింద వచ్చి క్లోజ్ అయింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది, టచ్ చేసింది, మళ్ళీ బ్రేక్ చేయలేదు, మళ్ళీ కింద క్లోజ్ అయింది, టచ్ చేసింది, మళ్ళీ బ్రేక్ చేసింది. ఇక్కడ నీకు ఇక్కడ ఏదైతే హై మూమెంట్ ఉందో అదే మూమెంట్ నీ లో మూమెంట్. అర్థమైందా రాజా? ఇది దీనికి సపరేట్ కాన్సెప్ట్ స్ట్రాటజీ అని చెప్పలేము మనం, ఇది యూనిక్ అంతే, యూనిక్ మన దగ్గరే దొరుకుతుంది, మీకు ఎక్కడ దొరకదు. అండ్ వేరెవర్ యూ వాంట్ ప్రపంచవ్యాప్తంగా చెక్ చేసుకో, అంటే ఇంక మీ బుద్ధి పుట్టిన చోట చెక్ చేసుకొని అర్థం. ఆప్షన్స్తో చేస్తావా? షెల్ వి గో ఫర్ ఆప్షన్స్? ఆప్షన్కి వెళ్దామా? ఎస్ సార్. నేను ఎప్పుడు కూడా యాజ్ ఆప్షన్ బయర్గా నేను ఏం చేయాలి? అప్పర్ సైడ్ బాడీకే రెస్పెక్ట్ చూసుకోవాలి, అవునా? అవును ఎస్ సార్. సార్. ఇక్కడ చూడొచ్చు, ఇంత చిన్న బాడీలో అంటే దాంట్లో లోపల క్యాండిల్ వెళ్ళి వచ్చే సిచ్యువేషన్ లేదు. బాడీని గుర్తిస్తే బాడీ అన్న ఉండాలి అక్కడ, అవునా? ఎస్ సార్. బాడీలో ముక్కలు కాదు, బాడీ అంటే బాడీనే, బాడీలో ముక్కలు కాదు. ఇక్కడ చూడండి, మరీ ఇంత చిన్న బాడీని గుర్తించడం వల్ల దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఒక సింగిల్ క్యాండిల్ ఇట్ కెన్ బ్రేక్ అప్ అండ్ డౌన్, రైట్? క్లియర్? వెయిట్ ఫర్ బాడీ, వెయిట్ ఫర్ బాడీ. ఈజ్ ఇట్ బాడీ? కెన్ ఐ గో ఫర్ 1 minute? 9:45 తర్వాత. యా, సి యూ కెన్ సీ ద మ్యాజిక్. క్యాండిల్ క్లోజ్ అబౌవ్ ది లైన్, రీటెస్ట్ చేసింది, బ్రేక్ చేయలేదు, చేసిందా? తెలియదు సార్. నో సార్. నో నో. లేదు. క్యాండిల్ క్లోజ్ చేసింది, రీటెస్ట్ చేసింది, బ్రేక్ చేసిందా? చేయలేదు. నో. క్యాండిల్ క్లోజ్ చేసింది, రీటెస్ట్ చేసింది, బ్రేక్ చేసిందా? చేయలేదు. Yes. కింద సైడ్ ఫ్లో అయితే మనం ఎలాగే ముట్టుకోం, దాన్ని ముట్టుకుంటామా? ఎంటైర్ ముట్టుకోం. క్యాండిల్ క్లోజ్ చేసిందా? రీటెస్ట్ చేసిందా? ఎస్ సార్. మళ్ళీ ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ చేయడానికి ఇక్కడ క్యాండిల్ కింద క్లోజ్ అయిపోయింది, రైట్? కింద క్లోజ్ అయితే మళ్ళీ కొత్త క్లోజ్ కోసం వెయిట్ చేయాలి. అండ్ యూ Yes, sir. కెన్ సీ ది క్లోజ్. ఇక్కడ క్లోజ్ అయిందా క్లియర్ కట్ గా క్యాండిల్? అండ్ అంతే, ఇది చూసుకో, ఇక్కడ క్లోజ్ అయిందా? మీరు ఆల్మోస్ట్ రీటెస్ట్ వచ్చిందా ప్రైస్ మీరు గమనిస్తే? అండ్ యూ సీ ద మ్యాజిక్. గాట్ ఇట్? లెట్ మీ గో ఫర్ సేమ్ థింగ్ ఫర్ ఇంట్రాడే 1 minute కాకుండా 1 day టైం. వాట్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్? అసలు నేను ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి ఈరోజు? నేను ఈ స్ట్రైక్ లో నేను ట్రేడ్ చేయాలంటే ఈ లైన్ కి పైన ప్రైస్ ఉండాలి, అవునా? ఆ Yes, sir. ప్రైస్ ఈ లైన్ కి పైన లేనంత వరకు ఆ స్ట్రైక్ లో అసలు నేను అటువైపు వెళ్ళడమే రాంగ్, ఈ పీ సైడ్ వెళ్ళడమే రాంగ్ లాజికల్ గా. అండ్ ఈ లైన్ కి ప్రైస్ పైన ఉన్నంత వరకు, లేనంత వరకు ఇక్కడ ఉంది, రైట్? 18th June కి ప్రైస్ పైన ఉంది, రైట్? అంటే 19th June దాని కెన్ అప్లై, రైట్? సీదా మ్యాజిక్. ఇక్కడ క్యాండిల్స్ లేవు కానీ క్లోజ్డ్, రీటెస్ట్, రైజ్ జరిగిన మూమెంట్ మొత్తం ఇక్కడ ఉంది, రైట్? వాట్ అబౌట్ ఎస్టర్డే? ఇక్కడ మనకి ఇంక 1 day టైం లో వేరే ఆప్షన్ లేదు కదా. ఈ కింద ట్రేడ్ మొత్తం చేయమా మనం? క్లియర్ కట్ గా క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిందా? రీటెస్ట్కి వచ్చిందా? మళ్ళీ కింద క్లోజ్ అయింది, డిలీట్. మళ్ళీ పైన క్లోజ్ అయింది, రీటెస్ట్కి వచ్చింది, ఇక్కడ వచ్చిందా మూమెంట్? ఇది కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తామా? ఉన్న ట్రేడ్లో ఇది వాల్యుబుల్ ట్రేడ్. ఇక్కడ నుండి ఎన్ని పాయింట్ వచ్చింది? 41 points. మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ కొట్టింది, నో ఇష్యూ. క్యాండిల్ క్లోజ్, రీటెస్ట్, బ్రేక్అవుట్ కాలేదు. క్యాండిల్ క్లోజ్, రీటెస్ట్, కొంచెం అంటే మీరు బఫరింగ్ మాత్రం నేర్చుకోవాలి. తర్వాత మీరు చూడొచ్చు, దాని హై బ్రేక్ అయినంత మాత్రం ఆ రోజు జరిగిన ఏకైక మూమెంట్ ఇది. అర్థమైంది రాజు అందరికి? అంటే దీన్ని చాలా రకాలుగా డ్రా చేయొచ్చు. దీనికంటే ముఖ్యంగా మీకు స్కేల్ రావాలి. స్కేల్ వచ్చిన తర్వాతనే ఇది మీకు చాలా ఇంకా ఈజీ అవుతుంది. ఇలా స్కేల్ రాకుండా ఇది చెప్పాను అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఉంది కదా. బాడీ షుడ్ మార్క్ ఈ అబో బాడీ బయింగ్, బిలో బాడీ సెల్లింగ్, ఎనీ బాడీ యూ కెన్ కన్సిడర్. ఒక క్యాండిల్ ఉంటుందా, దీంట్లో నుంచి మళ్ళీ బయట తీయాలా, ఇట్లా బయటికి, మళ్ళీ దీంట్లో నుంచి ఇంకోటి తీయాలా, దీంట్లో నుంచి ఇంకోటి తీయాలా, దీంట్లో నుంచి ఇంకోటి తీయాలా. ఇది మూమెంట్. ఈ స్కేల్ రావాలి. ప్రైస్ ఎప్పుడు ఇలా వస్తుంది. అర్థమవుతుందా రాజా? ఐ థింక్ మీకు ఆల్మోస్ట్ అలా అర్థమయ్యేలాగానే చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడే యూటర్న్ పాయింట్, ఆ యూటర్న్ పాయింట్ వరకు బిక్తాం మనం. వన్స్ యూటర్న్ పాయింట్ కన్ఫర్మ్ అయితే ఇంక మళ్ళీ ఇంక లేదు, దానికి కింద పోవడానికి లేదు. ఎందుకంటే ఈ బాక్స్ పీకడం రాదు. బాక్స్ పీకడం రావడానికి ఛాన్స్ లేదంటే ఇంకా మార్కెట్ పోవాలని ట్రై చేసినా ఆల్కరిజం పని చేయదు. అందుకు అర్థమవుతుందా వాట్ ఐమ్ టెల్లింగ్? సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. కింద నుంచి కూడా కింద నుంచి ఇలా పైకి వెళ్ళడానికి మార్కెట్ ట్రై చేసిన, దీని తర్వాత బాక్స్ పీకడం ఛాన్స్ లేకపోతే కిందికే పడాలి. ఈ షేప్ మనం కనుక్కుంటాం. అర్థమైందా? యూటిడి బాక్స్ స్ట్రాటజీ. సూపర్ సార్. అండ్ యూ కెన్ చెక్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. అండ్ బీటీసీ వెస్ట్ ఆల్సో యూ కెన్ చెక్ ఇట్, నో ఇష్యూ. బీటీసీ వెస్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాక్స్ తీస్తున్నాం, ఈ బాక్స్ రావాలి. ప్రైస్ ఎంతసేపుకి బాక్స్లో రావాలి. కింద ఇట్లా కూడా ట్రేడ్ చేయం, పైకి రావడానికి మార్కెట్ భయపడుతుంది, అవునా కదా? జర్నీ మొత్తం ఇంత జర్నీ మార్కెట్ కింద నుంచి బ్రేక్ చేసుకుని పైకి రావాలంటే కష్టం కదా రాజా? ఇప్పుడు వచ్చిన చిన్న మూమెంట్ సెల్లింగ్ మూమెంట్. ఆ సెల్లింగ్ మూమెంట్ ఇక్కడ ఉందా? క్లోజ్, రీటెస్ట్, ఆ చిన్న మూమెంట్ ఉందా? క్లియర్. ఈ చిన్న మూమెంట్ పట్టుకో. లేదు సార్ నేను పిన్ టు పిన్ పట్టుకోవాలంటే ఇంత పెద్ద బాక్స్ పోతే చిన్న బాక్స్ వేసుకొని చూడి, నీకు వెరీ క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా ఈ మూమెంట్ కూడా పట్టుకుంటావు కదా. క్లోజ్, రీటెస్ట్, రైజ్, క్లోజ్, రీటెస్ట్, ఫాలో. అర్థమవుతుందా రాజా? లో టైం బ్రేక్ వెళ్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు ఏ ట్రేడింగ్ అయితే చేస్తున్నారో ఆ ట్రేడింగ్ పర్సనల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్
బ్లైండ్ గా వీ కెన్ కన్సిడర్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎవ్రీ Okay, 15 okay. మినిట్స్ బాక్స్ చేసుకో, 15 మినిట్స్ పైన Mhm. క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, రీటెస్ట్ చేయాలి, రైజ్ అవ్వాలి. అక్కడ ఎంత జరుగుతుందో ఆ 15 నిమిషాల మూమెంట్ నీదే. అప్పుడు Okay, sir. ఎవ్రీ 15 మినిట్స్ కి నువ్వు డ్రా చేయడం మొదలు పెడితే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు ఉంటావు నువ్వు గుడ్డిగా. సిపి పెట్టుకో, రెండింటికి బాక్స్ వేసుకో, రెండింటికి సూపర్ సార్. సి పైన క్లోజ్ అయితే సి సైడ్ పోతావు, పి పైన క్లోజ్ అయితే పి పైకి పోతావు. స్కాల్పింగ్ 30 నుంచి 40 పాయింట్లు చిటికలో వచ్చేస్తాయి. ఓకే దెన్ థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్, బై బై. స్ట్రాటజీ రికార్డింగ్ డన్.